మన ఇంట్లో పూజించే దేవుల ఫోటోలు లేదా విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని చెత్తలో పడేయడం సరైంది కాదని, పాడైన దేవుళ్ల ఫోటోలు విగ్రహాలను చెరువులు, నదులు లేదా బావుల్లో మర్యాదపూర్వకంగా నిమజ్జనం చేయాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి సూచించారు. అందరికీ నమస్కారం. హిందూ బంధు సోదరులకు అందరికీ నమస్కారం. నా పేరు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి. హిందూ బంధు సోదరులకు నేను 2 చేతులు దండం పెట్టి శిరసు ఉంచి పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన దేవుళ్లను ఎక్కడ పడితే అక్కడ చెత్తలో వేసి వదిలేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? మన హిందూ సంప్రదాయాన్ని కించపరుస్తున్నారు. దయచేసి హిందూ బంధు సోదరులకు సోదరులకు 2 చేతులు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అక్కలారా చెల్లారా, మనం దగ్గర ఫోటో డ్యామేజ్ అయిన చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇరిగిపోయినాయనో ఏదో నీళ్ళు పడి ఖరాబ్ అయితే తీసుకొచ్చి వేస్తున్నారు. అది వేసేదేదో మంచి నీటిలో ఏదైనా మంచి చెరువు ఉన్న దగ్గర వేస్తే బాగుంటుంది, లేదా ఒక బాయిలాగా ఉంటే వేయాలని చెప్పి అప్పట్లో మన సంప్రదాయం. కానీ ఇప్పుడున్న మన భక్తులు చాలా మంది మూర్ఖంగా తీసుకొచ్చి ఎక్కడ పడతాయి ఈ చెత్తలన మన దేవుణ్ణి మనం కన్నుతో పొడుచుకుంటున్నాం. రోజు పూజించే దేవుణ్ణి మనం చెత్తలో పోటీ పూజించడం ఇది ఎంతవరకు న్యాయం? మీరు చూసినా ఇతరులకు చెప్పండి, ఎక్కడ పడతాక పడేయకుండా గుంతల్లో కానీ ఏదైనా మంచి చెరువులో నీళ్ళు ఉన్న దగ్గర వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోని అందరు ఫార్వర్డ్ చేసి మనకి ఇట్లాంటి ఎక్కడ కల్చర్ కాకుండా కాపాడతారని ఆశిస్తున్నాను.